మనకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో యూనియన్ క్యాబినెట్ ప్రాసెస్ చేసి ఉభయ సభలు ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోదం పూర్తి పొందితే అది ఆర్టికల్ 31(b) కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తాడు. అంతవరకు మనకు రక్షణ లేదని చెప్పినా కూడా మమ్ములనే కొంతమంది మంత్రులు తప్పుపట్టి నాయకులు తప్పుపట్టి అడుగులకు మడుగులు వస్తే వాళ్ళకు ఇప్పుడు ఈ రోజు ఎవరు మేము మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం, బీజేపీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం. ఎన్నడూ బీసీ మాట ఎత్తని ఆ కవిత ఈ రోజు వచ్చి బీసీని హెట్టేసుకుని పడుతున్నారు. వాళ్ళ నాయన వాళ్ళ అన్న హరీష్ రావు గారు బీసీలు ఉసిరికాయ మూటలు ఇప్పేస్తే ఎక్కడెక్కడ పోతాం అన్నోళ్ళు ఈ రోజు మా బీసీ నాయకులు మా ఇంట వచ్చినారు బీఆర్ఎస్ లో. కానీ బీసీ అధినాయకత్వం మాత్రం ఏ పార్టీలో ఉన్నోళ్ళు మాత్రం మా ఇంట రాలేదు. కాబట్టి బీసీల యొక్క భావజాలం ఏందో, బీసీల యొక్క హక్కులేందో, రాజ్యాంగం ప్రకారం కావాల్సిన మా యొక్క వాటా ఇజ్జత్ మనకు ఏదైతే మనకు రావాలనో అది మేము జనానికి జాగృతి పరిచి తమిళనాడులో ఎట్లా జాగృతి పరిచి మొత్తం బీసీలు ఎంపీలు గెలుస్తారో, లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ లేకున్న వాళ్ళు గెలుస్తారో, 69% వాళ్ళు రిజర్వేషన్స్ సాధించుకున్నప్పుడు 50 బీసీలకే 50%. మన దగ్గర నిజమైన సామాజిక తెలంగాణ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ అగ్గి ఏదైతుందో ఇది ఆంధ్రకి పాకుతుంది, ఇతర రాష్ట్రాలకు పాకుతుంది, భారతదేశం మొత్తం కూడా పాకి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎట్లా ఇచ్చినారో అట్లా 15(5), 16(4) అమెండ్ చేసి ఉద్యోగాలలో మనకు 50% రిజర్వేషన్స్ ఇచ్చి తమిళనాడులాగా ఈ యొక్క లోకల్ బాడీస్ లో 42 కాదు 50% రిజర్వేషన్లు స్థాపించుకోవడానికి మా ఉద్యమం నిరంతరం ఎల్లవేళలా ఆగకుండా ఈ యొక్క యజ్ఞం సాగుతుందని 24 తారీఖు నాడు మేము ఒక బీసీ ధర్నా పెట్టుకున్నామని, దానికి మీ అందరి సహాయ సహకారాలతో 1000 మంది జయప్రదం చేయాలని మేము జిల్లాల యాత్రలు చేస్తాం. జిల్లాలు చేసినప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఎవరిచ్చిన కోట్లు లేవు. కాబట్టి మేము మా జేబులో ఖర్చు పెట్టుకొని మేము వెళ్తాము. కాబట్టి మా బీసీ బంధువులకు చెప్పేది ఏంటంటే, మన విశారదన్ గారు అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరు సర్ది ఎవరి నీళ్లు వాళ్ళే తెచ్చుకొని వచ్చేది. అట్లా వచ్చి తండోపతండాలుగా వచ్చి మా యొక్క ఈ యొక్క యజ్ఞాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా మా ప్రజలందరికీ కోరుతాము.